పాస్టర్ అమ్మకు పాస్టర్ అయ్యకు వందనాలు, సంఘమంతా వందనాలు తండ్రి. ప్రభువా ఏం లేదు, నాకు సాక్ష్యము. నేను ఈ పరిచర్యలో నేను చేస్తే మనుషులు ఏమనుకుంటారోనని కొద్దిగా నేను అనుమానించినాను. నా సంఘంలో నన్ను పక్కకు దొబ్బుతారేమో నేను అనుమానించినాను. దేవాకి దేవా, దేవుడా నువ్వు ఉండావు, ఈడైనా దేవుడే ఆడైనా దేవుడే, ఎవరు నన్ను అనుకుంటే ఏమి, నేను కాలం వెళ్ళిపోతే ఇంతమంది సంఘం ఉన్నారు, ఎవరు కాదనైనా కానీ నన్ను అట్టనే పెడతారా? ఎవరు అవసరం ఏం లేదు, దేవుడు ఒక్కడు నాకు అవసరం ఉంటే చాలు అని నా మనసు పూర్తిగా నేను అనుకరించి పాస్టర్ అమ్మ కాడ పోయి ఇట్టగా వాళ్ళకు నేను పేపర్లు నేను పంచుతాను అని ధైర్యం చేసి నేను ఒప్పుకున్నాక కొన్ని ఇచ్చింటే మళ్ళా పిల్లలకు ఎమ్మట పోయి నేను ఇచ్చుకుంటుంటే ఏమేం భలే తిరుగుతున్నావు, ఏమి పని పాటన ఏమి అన్నీ ఇచ్చేసినావంటే నేను పరిచయం చేయాలనుకున్నాను, నేను చేస్తున్నాను. నా పక్కన దేవుడు సాక్ష్యం పలకరిచ్చినాడు నా భర్తను. అన్నిటికీ అనుకయ్య వాళ్ళు చర్చికి పోయినాక నేను బలపరిచినాను. షుగర్ కానీ బీపీ కానీ అన్నీ తగ్గిపోయినాయి. నా భర్త ఒకప్పుడు టీవీ భలే చూసేవాడు, అన్ని సినిమాలు అవి చూస్తుంటే నాకు కొద్దిగా చిరాకు అయ్యేది. నేను నసేం పూసేదాన్ని, అన్నీ పూసేదాన్ని. ఇంకా ఇంట్లో సమస్యలు ఒకటి పోతే ఒకటి వస్తూనే ఉండే, నాకు వస్తున్నా కానీ దేవా ఏమి తండ్రి నా పరిస్థితి, నా భర్తకు ఆరోగ్యం బాగాలేకపోయినా ఆయనకు చెప్పుకోలేని దాన్ని అయినా కానీ నేను అనేకొయ్యలో చర్చికి వచ్చినాక నేను చదువుకోలేదన్నమాట ఈ చర్చి పేరు చెప్పనీకి. అందుకయ్యి నేను డీటెయిల్గా మీకు చెప్తున్నాను. అందరూ ఏమే పనికి పోదాము, నువ్వు ఉంటేనే కదా అందరూ వచ్చేదంటే, అక్క మీరు ఏమనుకాకండి, మీరు పోయేవాళ్ళు పోండి, నేను మనుషుల్ని పిలుస్తా, ఆటో వాళ్ళకి ఫోన్లు చేసుకొని మీరు పోండి. ఈ 6 రోజులు నేను రాను, మీటింగ్ అయిపోయే వరకు నేనేం అనుకోలేదు. ఇంకా నేను రానంటే రాములమ్మ చక్క ఏమనిందంటే, అమ్మ సరోజక్క మీటింగ్లు అయిపోయినాయిలే, నువ్వు ఆ త్రాంగా నువ్వు పెద్దదానివి చెప్తుంటే నేను ఎందుకు కాదంటాను, మీటింగ్లు అయిపోయినాక పోదామనింది ఆ యక్క అనింది. ఎంత బలపరిచినావేనని నాకు ఈపుకేసి చెయ్యి కొడితే, దేవుడా నువ్వే ఉండవు తండ్రి, నాకు తోడు నీడగా, నువ్వు ఇట్టనే నన్ను బలపరచాలా అని నేను అనుకొని మనస్ఫూర్తిగా నా చాతనైన పని నేను సడుగు నొప్పి ఉందన్నమాట నాకు. నేను ఒక కాలు సాపుకుంటాను, ఒక కాలు ముడుచుకుంటా. ఒక కాలు ముడుచుకుంటుంటే మందేమని అనుకుంటారేమంటే, ఏమనుకుంటే నాకేమి, దేవుడి పని నేను చేయాలని కాలు సాపుకొనైనా పని చేసిన, అట్ట పని చేస్తా. నేను నా చాతనైన పని చేసి నేను ఈ దేవుడు కార్యం చేయాలా, నేను ఉండాలా, నేను చేయాలా. నా భర్తకు గడ్డగేసినాడు దేవుడి తర్వాత ఏ విషయమైనా అని నేను మనస్ఫూర్తిగా నేను అనుగరించినాను. అనుకయ్యా నన్ను ఇంత బలపరిచినారు. యాతే ఒక్క ఆదివారంగా నేను ఇంటికి ఉండేదాన్ని కాదు, నేను చర్చికి పోయినా కానీ నాకు మనస్ఫూర్తిగా ఇట్ట కాదు ఇట్ట చేసుకోవాలా అని చెప్పినోళ్ళు కాదు. నాకు వాక్యంలో నేను ఇక్కడికి వచ్చినాకనే వాక్యంలో బలపడ్డాను. వాక్యము నేను విన్నట్టు నాకు మనస్ఫూర్తిగా నాకు అర్థమవుతుంది, చేస్తున్నాను. నేను ఇంకా బలపడాలని ఇంకా ఆలోచిస్తున్నాను. నా పిల్లలకు కానీ వాళ్ళు తల్లిదండ్రులుగా ఆదుకున్నారు. ఆ పిల్లలు నేను అనుకుంటా, నేను వెళ్ళిపోయినా ఈ మంచిని అనుకయ్యకి ఇడ్చకూడదు. నా పిల్లల్ని నేను ప్రార్థన చేస్తున్నా, ఎస్తరమ్మ గురించి, వాళ్ళ పిల్లల గురించి, అనుకయ్య గురించి. దేవుడు మాకు బలపరిచినాడు నాయన, మీరు వాళ్ళకు నిడసకూడదని నా పిల్లలకు చెప్తున్నా. నేను చిన్న పిల్లలకు చెప్పినట్టు, అమ్మా మీ తప్పున్నా వాళ్ళ తప్పున్నా మీరు దేవుడి ముందు ఒప్పుకోవాలమ్మా, వాళ్ళకి ఇడసకూడదు, తల్లిదండ్రుల లెక్క మనకు దేవుడు జతపరిచినాడు అని ఈ 5 రోజులు ప్రార్థనలో నేను ప్రార్థన చేసిన. దేవుడా మాకుండే అన్నీ బలపరచండి నాయన, సహాయం చేయండి. నా భర్తకు కానీ నా కుటుంబంలో కానీ ఏ విషయంలో అయినా కానీ నా బిడ్డలు ఇంకా మారాలని నేను ప్రార్థన చేస్తున్నాను. దేవా మీరు నాకు కాలు ఇంత నొప్పిగా ఉన్నా కానీ నాకు ఈ పనిలో పరిచయాలు నన్ను తిరగనిచ్చినారు అని నేను ప్రార్థన చేసుకున్నాను. ఆ ప్రార్థనలో ఈ సడుగు నొప్పి ఎట్ట పోయిందో ఏం కథనో, నేను ఇట్టగా ఆత్మ పొంది ఇట్ట చేసేటప్పుడు ఒక దేవత నాకు కానొచ్చింది. పిల్ల నేహ ఉండి అవ్వ అన్నం అంటుంది. ఈడ
ఈ అక్కయ్య ఉండి మేము అన్నం పెడతాదిలే ఏముండు ఉండు అని పిల్లల్ని గుంజుకున్నారు. నాకు ఆత్మ వచ్చి పైన పడినట్టుంది, నేను అట్టాన్ని కింద పడిపోయినాను. వాళ్ళు పక్కకు గుంజుకొని పిల్లల్ని ఏం లేదులే, పిల్ల ఏడుస్తుంటే ఏం లేదులే అన్నారు. పిల్లంతే మా రవలి, అమ్మా నువ్వు కింద పడిపోతున్నావమ్మా, నువ్వు అట్ట చెయ్యాకుమా, కళ్ళు మూసుకొని ప్రార్థన చేయకంటే, నువ్వు అరసాకు, నేను చేసేదేనే, దేవుడు కార్యం నేను చేయాల్సిందే, నేను ఆ ఎదురు మతమే నాకుది అంతే, మీరు ఎవరు చెప్పే అవసరం లేదన్నా నా చిన్న బిడ్డకు. రవలి అయితే అనమ్మా నువ్వు అట్ట చేస్తే అక్కోళ్ళు ఉంటే నిన్ను పట్టుకుంటారమ్మా, అక్కోళ్ళు పరిచయంలో ఉన్నారమ్మా, నువ్వు అట్ట చెయ్యాకమ్మా అనింది. అప్పుడు అన్నప్పుడు అయితే పిల్ల ఇతరాంగా అంటుంది అంటే, కానీ దేవుడి ముందు నేను ఎంత దాన్ని గాలి దూల లాంటి దాన్ని నేను అని పిల్లలకి చెప్పిన. అంతేనమ్మా, నువ్వు ఎంత బలపడినావమ్మా, నువ్వు అన్నంలో చర్చికి పోకుండా ఉండాకమ్మా, ఆడ పోయొచ్చి నీకంత చేసుకుంటాను చేత కాదు, అక్కోళ్ళ ఇంట్లోనే అన్నం తిని రామ్మ, ఒక ముద్ద తినొచ్చి చేసుకోనింది. చేసుకోమంటే సర్లే మాటనే చేసుకుంటాను, నా గురించి చింతపడాకమ్మా అని చెప్పినాను. అప్పుడు నాకు ఆత్మ వచ్చి, ఎప్పుడు నాకు కానొచ్చి ముట్టితో నాకు ఈ సడుగు నొప్పి, అస్సలు కాలు నొప్పి లేకుండా దేవుడు స్వచ్ఛపడిచినాడు. నేను ఎంతో ఆనందం పడ్డా. ఇంకా కొన్నాళ్ళు నేను పని చేయగలుగుతానని నేను ఎంతో సంతోషపడి బావా నువ్వు ఒక్కరోజు సెలవు ఇవ్వమంటే ఇవ్వలేదన్నావు, నువ్వు దేవుడు నా పక్షాన ఎంత కార్యం చేసినాడు చూడు, అనుకయ్య చెప్తున్నాడు, పెద్దయ్యని పిలుసమ్మా అని చెప్తే ఏం చేస్తాము పాపా, ఆ మిషన్ల కాడ ఎవరు ఉండరు, నేను ఏం చేయమంటావు, నాకైనా ఉండాలని ఉండదా అని చెప్పి 2 రోజులే ఆయన ప్రార్థనకు రాగలిగినాడు. 3 రోజులు రాలేకపోయినా, దేవా నా భర్తను నువ్వు మార్చు దేవా, నువ్వు ఆరోగ్యం స్వచ్ఛపరచు నాయన, మాకే శ్రమలు లేకుండా తీసేయతండి, నేను అదొక్కడి కోరుకున్నాను దేవాకి. దేవుడు అనుకయ్యకు నేను ఎంతో రుణపడి ఉన్నాను, వాళ్ళ కుటుంబానికి నాకు ఎంతో మేలు చేశారు. ఈ సడుగు నొప్పుంటే ఒక కాలు ముడుచుకునేదాన్ని, ఒక కాలు తెరిచేదాన్ని. ప్రార్థన నూనె ఇచ్చినారు, ఆడమ్మ తీసుకుంటుంటే మా సునీతమ్మ తీసుకున్నాక అమ్మ రుద్దుకోమ్మంటే నేను ఎందుకు రుద్దుకాలని, ఈ సాక్ష్యం నేను చెప్పాలా చర్చిలో, నాకు ఏ సడుగు నొప్పి లేదు అని చెప్పినారు. పక్కన మనుషులుండి నా పక్కన, ఏమే నువ్వు చాలా పరిచర్య చేసినావంటే, నాదేం లేదక్క, ఇట్టగా దేవుడి చిత్తము నేను చేయాలనుకున్నాను, ఇంకా చేసినాను అంతేగాని ఇంకా నాకేమో అవసరం లేదక్క, నా పిల్లలు పెళ్ళిళ్ళు చేసినాను, వాళ్ళు ఒక ఇంటోళ్ళు చేసినా, నాకేం కావాలా. అప్పుడంటే దేవుణ్ణి నేను ఎరగలేదు, ఇప్పుడు ఎరిగినాను. ఆ చర్చికి పోయినాక నేను ఆడిపోతా ఈడిపోతా, ఎవరు చెప్పినా నేను ఏమేమి భయపడను అని గంటసాల చెప్పేసిన నేను భయపడను, అది నా ఇష్టం, నా దేవుడు నాకు బుద్ధి ఇచ్చినా నేను పోతున్నాను అని చెప్తే, అక్క సరోజక్క నువ్వు చాలా బలపడ్డావక్క, నీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు దేవుడు, ఏమి నువ్వు చక్క నడుస్తావంటే దేవుడి చిత్తం అమ్మ, నాదేం చిత్తం లేదని చెప్పినాను. ఈ సాక్ష్యం దేవుడు కొద్దిగా దీవించునుగాక. అందరు గట్టిగా చప్పట్లు కొట్టిస్తారు.